బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యూట్యూబర్ హర్ష సాయి కేసులో కీలక ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. మెగా సినిమాకు సంబంధించిన కాపీ రైట్స్ కోసమే హర్ష సాయి తెగించినట్టుగా బట్టబయలవుతోంది. ఆ సినిమాకు ప్రొడ్యూసర్ గా బాధితురాలు వ్యవహరించినట్టుగా తెలుస్తోంది. కాపీ రైట్స్ విషయంలో ఇద్దరి మధ్య కూడా వివాదం చెలరేగింది. దాంతో బాధితురాలికి మత్తుమందు ఇచ్చి హర్ష సాయి అఘాయిత్యానికి పాల్పడ్డట్టుగా సమాచారం అందుతోంది. బాధితురాలి వీడియోలు సీక్రెట్ గా రికార్డ్ చేసిన హర్ష సాయి వాటితో బెదిరింపులకు పాల్పడ్డాడు. సినిమా కాపీ రైట్స్ ఇవ్వకుంటే వీడియోలు బయట పెడతారని బ్లాక్మెయిల్ చేసినట్టుగా బాధితురాలు వాపోతోంది. ఇక సోషల్ మీడియా వేదికగా ఈ వ్యవహారంపై హర్ష సాయి స్పందించాడు. తనపై వస్తున్న వార్తలన్నీ కూడా తప్పుడు ఆరోపణలు అని కొట్టిపారేశాడు ఆయన. అన్నీ కేవలం డబ్బుల కోసం మాత్రమే జరుగుతున్నవని స్టోరీలో రాసుకొచ్చాడు. కేసుకు సంబంధించి తన లాయర్ వివరాలు అందిస్తారని స్పష్టం చేశాడు. మరోవైపు హర్ష సాయి పరారీలో ఉన్నట్టుగా పోలీసులు చెబుతున్నారు. హర్ష సాయికి సంబంధించిన అన్ని ఫోన్స్ స్విచ్ ఆఫ్ లో ఉన్నాయని చెప్పారు. అలానే నిన్నటి నుంచి హర్ష సాయి తండ్రి రాధాకృష్ణ సైతం అందుబాటులో లేనట్టుగా వెల్లడించారు. బాధితురాలి నుంచి కొన్ని ఆధారాలను సేకరించిన నార్సింగ్ పోలీసులు మరికొన్ని ఆధారాలను సమర్పించాలని కోరారు. అలానే హర్ష సాయి నుంచి అతని ఫాలోవర్స్ నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ బాధితురాలు పోలీసులకు వెల్లడించింది. ప్రేమ పెళ్లి పేరుతో లొంగ తీసుకుని నగ్న వీడియోస్ నగ్న చిత్రాలను పెట్టుకుని బ్లాక్మెయిల్ చేసినట్టుగా ఫిర్యాదులో పేర్కొంది ఆమె. పలుమార్లు తనపై అత్యాచారం చేయటమే కాకుండా దాడి కూడా చేసినట్టుగా బాధితురాలు వివరించింది. హర్షసాయి వల్ల తాను చిత్రహింసలు అనుభవించారని కన్నీటి పర్యంతమవుతోంది ఆమె. హర్షసాయి కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. యూట్యూబర్ హర్ష సాయి కేసులో కీలక ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. మెగా సినిమాకు సంబంధించిన కాపీ రైట్స్ కోసం మాత్రమే హర్ష సాయి తెగించినట్టుగా బట్టబయలవుతోంది. ఆ సినిమాకు ప్రొడ్యూసర్ గా బాధితురాలు వ్యవహరించినట్టుగా తెలుస్తోంది. కాపీ రైట్స్ విషయంలో ఇద్దరి మధ్య కూడా వివాదం చెలరేగింది. దాంతో బాధితురాలికి మత్తుమందు ఇచ్చి హర్ష సాయి అఘాయిత్యానికి పాల్పడినట్టుగా సమాచారం. బాధితురాలి వీడియోస్ సీక్రెట్ గా రికార్డ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి. ఇటు హర్ష సాయి పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. అలానే హర్ష సాయి ప్రెసెంట్ ఒక పోస్ట్ కూడా ఇన్స్టా స్టోరీ కూడా పెట్టినట్టుగా తెలుస్తోంది. ఎలా చూడాలంటారు ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? అంటే తన పైన వచ్చినటువంటి అలిగేషన్స్ పైన తను స్పందన ఇవ్వడానికి ముందుకు వచ్చినట్టుగా చూడాలి. ఎందుకంటే నేనేంటో తెలుసు, నా అభిమానులకు కూడా నేను తెలుసు. సో ఇవంతా కూడా ఫాల్స్ అలిగేషన్స్, నిజాలు త్వరలోనే బయటకు వస్తాయనేసి కూడా ఆయన ఆ పోస్ట్ సారాంశంలో పెట్టినట్టు నేపథ్యంగా పడతాయి. అయితే ఈ కేసు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇవాళ విజయవాడలో తన లాయర్ చిరంజీవి ద్వారా కూడా పూర్తి స్థాయి వివరాలన్నీ కూడా అందజేస్తారని కూడా ఆయన చెప్పడం నేపథ్యంగా పడుతుంది. మరోవైపు నిన్నటి నుంచి కూడా ఫోన్లు స్విచ్ ఆఫ్లో పెట్టినటువంటి హర్ష సాయి ఇప్పుడు తన ఫ్రెండ్కి సంబంధించినటువంటి వాళ్ళతో ఉన్నట్టుగా మనకు సమాచారం. ప్రస్తుతం హర్ష సాయి హైదరాబాద్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే విక్టిమ్ మాత్రం చాలా కీలకమైనటువంటి అంశాలని ప్రస్తావించింది. ముఖ్యంగా ఈ మెగా సినిమా ఏదైతే ఉందో స్టార్ట్ అయినప్పుడు కొంతవరకు సినిమా వరకు కూడా మంచిగా షూటింగ్ నడిచింది, మంచి ట్రైలర్ వచ్చింది, దానికి సంబంధించినటువంటి ఫంక్షన్ కూడా చాలా బాగా రాసాం. తర్వాత మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాకి సంబంధించిన హక్కులు రైట్స్ అన్నీ కూడా నాకు ఇవ్వాలంటూ కూడా ఒత్తిడి చేశాడు. అవి ఇవ్వకపోయే కొందరికి మత్తుమందు కలిపి నా పైన తాగిచ్చి కూల్ డ్రింక్లో అత్యాచారం చేశాడనేసి కూడా ఆమె చెప్పిన నేపథ్యంగా పడుతుంది. దీనివల్ల నాకు ఫిజికల్ అసాల్ట్ జరిగింది, సెక్సువల్ అసాల్ట్ జరిగింది, ఎక్స్టార్షన్ జరిగింది, చీటింగ్ చేశాడు. దాంతోపాటు ఇప్పుడు కొన్ని న్యూడ్ వీడియోస్, న్యూడ్ ఫొటోస్ పెట్టుకుని నన్ను బెదిరిస్తున్నాడంటే కూడా బాధితురాలు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన బట్టి నేపథ్యం అయితే కనపడుతుంది. ఏమైనప్పటికీ కానీ ఈ కేసు చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామంగానే చూడొచ్చు మనం. ఎందుకంటే అసలు బిగ్ బాస్ ఓటీటీలో ఎంటర్ అయిన తర్వాత బాధితురాలు, తర్వాత ఆమె ప్రొడ్యూసర్గా అయింది. ప్రొడ్యూసర్ అయిన తర్వాత మొదటి సినిమానే తనే హీరోయిన్గా ఉంది, తనే ప్రొడ్యూసర్గా ఉంది. హర్ష సాయిని పెట్టుకుని సినిమా స్టార్ట్ చేసినటువంటి నేపథ్యంగా పడుతుంది. తర్వాత ఏం జరిగిందో ఏమో, వీళ్ళిద్దరి మధ్య మంచి సాన్నిహిత సంబంధాలు ఉన్నాయనేసి కూడా చిత్ర యూనిట్ కూడా అప్పట్లో చెప్పినటువంటి నేపథ్యంగా ఏర్పడుతుంది. ఇప్పుడు సడన్గా కేసు పెట్టారు. ఎందుకంటే ఆమె చెప్తుంది చాలా క్లియర్గా,
నా వీడియోలు చూపించి, నా ఫోటోలు చూపించి, లేకపోతే సినిమాకి సంబంధించి ఏదో పెళ్లి ప్రేమ అవన్నీ కూడా చూపెట్టిన తర్వాత మాత్రం నా పైన పలుమార్లు అత్యాచారం చేశాడు. అత్యాచారం చేసిన తర్వాత పెళ్లికి ముందుకెళ్తే మాత్రం అతను మొహం చాటేశాడు. ఈ విషయం వాళ్ళ నాన్నకి తెలిసినా కూడా వాళ్ళ నాన్న కూడా ఇప్పటి వరకు ఎటువంటి రెస్పాన్స్ లేదనేది కూడా ఆమె చెప్తున్నట్టు నేపథ్యంగా పడుతుంది. సో ఆయన వల్ల నేను అనేక రకాలు కూడా అన్ని కోల్పోయాను. ఎందుకంటే మెంటల్ టార్చర్ కూడా నాకు ఎక్కువైపోయింది, చాలా చిత్రాంశాలు అనుభవించానంటూ కూడా బాధితురాలు చెప్పినట్టు నేపథ్యంగా పడుతుంది. ఎప్పుడైతే కేసు నమోదైన తర్వాత నార్సింగ్ పోలీస్ స్టేషన్లో పోలీసులు ముఖ్యంగా సాయి కోసం చాలా వెతికినటువంటి పరిస్థితి కాబట్టి అతని ఆశ కోసం అతన్ని పిలిపించడం కోసం కూడా వాళ్ళు ప్రయత్నించినటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే మరోవైపు ఇటు తను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టగానే తన లాయర్ ద్వారా కూడా హైకోర్టుని సంప్రదించే అవకాశం ఉంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం కూడా ఆయన పిటిషన్ వేయబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. డైరెక్ట్గా ఇప్పుడు రేప్ కేసు కాబట్టి దాంతోపాటు బ్లాక్మెయిలింగ్ ఉంది, ఎక్స్టార్షన్ కేసు ఉంది, తర్వాత అసాల్ట్ ఇది కూడా ఉంది కాబట్టి కంపల్సరీ కూడా అతనికి ఈ కేసులో అంత తొందరగా బెయిల్ వచ్చే అవకాశం ఉండదు అనేసి కూడా చెప్తున్నటువంటి నేపథ్యం పడుతుంది. అయితే ఇప్పుడు విక్టిమ్ చెప్తున్నట్టుగా నిజంగానే విక్టిమ్ దగ్గర ఎవిడెన్స్ కూడా ఒకసారి పరిశీలించాల్సి ఉంటుంది. లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తే నిజానిజాలన్నీ కూడా తెలిసిపోతాయి. సో ఇవన్నీ కూడా ఎప్పుడైతే హర్ష సాయి వచ్చిన తర్వాత అతన్ని ఈ కేసులో అరెస్ట్ చేసిన తర్వాత మరికొన్ని కీలకమైనటువంటి అంశాలన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది. నిన్న ఆమెకు వైద్య పరీక్షలు ముగిసిన తర్వాత ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్ నుంచి ఒక మెసేజ్ వెళ్ళింది విక్టిమ్కి, మీ దగ్గర బట్టి ఇంకా ఏమైనా ఆధారాలు ఉన్నాయా, లేకపోతే ఎప్పుడు హర్ష సాయి మీతో కలిశారు, ఏ రకంగా మిమ్మల్ని మోసం చేశాడు, ఎక్కడ మీ పైన జరిగింది ఏంటంటే పూర్తి వివరాలు అనేది కూడా ఉంటే ఒకవేళ మీ ఇద్దరు ఫోటోగ్రాఫ్స్ కానీ వీడియోస్ కానీ లేకపోతే ఇంకా వాయిసెస్ కానీ ఆడియోస్ కానీ లేకపోతే మీ ఇద్దరికి సాన్నిహిత సంబంధాలు ఉన్నప్పుడు తను చెప్పినప్పుడు ఇంకా ఎవరైనా వ్యక్తులు ఉన్నారా, ఇంకా సాక్షులు ఎవరైనా ఉన్నారా ఏంటి అనేది కూడా పూర్తి వివరాలు ఇవ్వాల్సిందిగా వీళ్ళు నార్సింగ్ పోలీసులు కూడా అడగడం జరిగింది. అవన్నీ కూడా ఇవాళ విక్టిమ్ ఇవ్వబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. సో ఈ కేసు ఇట్లా జరుగుతున్నప్పుడు మరోవైపు హర్ష సాయి మాత్రం ఇవంతా కూడా ఫాల్స్ అలిగేషన్స్, నా పైన మీరు నమ్మొద్దండి అంటూ కూడా ఆయన చెప్పినప్పుడు నేపథ్యం. సో ఇవాళ చూడొచ్చు ఈ కేసు ఎక్కడి వరకు వెళ్ళొచ్చు. ఎందుకంటే నిన్న రేప్ కేసు స్టార్ట్ అయింది, తర్వాత బ్లాక్మెయిల్ స్టార్ట్ అయింది, తర్వాత ఎక్స్టార్షన్ స్టార్ట్ అయింది, ఇప్పుడేమో ఉదయాన్నే ఈ సినిమాకి సంబంధించిన విషయంలో రైట్స్ గొడవ అనేది స్టార్ట్ అయింది. సో అనేక అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి కాబట్టి పోలీసులు కూడా దీన్ని అంత ఈజీగా తీసుకోవటం లేదు. పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలి. దాంతోపాటు ఈ సినిమాకి సంబంధించిన యూనిట్ కూడా ప్రశ్నించాలనే ఉద్దేశంతో ఉన్నారు. దాంతోపాటు హర్ష సాయికి సంబంధించిన క్లోజ్ ఎవరైతే ఉన్నారో ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళతోనూ, అలాగే ఈ విక్టిమ్కి సంబంధించినటువంటి వారు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళతో కూడా మ్యూచువల్గా ఉన్నారు. సో వీళ్ళిద్దరి మధ్య సంబంధాలు ఏ విధంగా ఉన్న దానిపై కూడా వారు ఈ విచారణ చేయబోతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. రానా ఇటు చూస్తే మూవీ రైట్స్ కోసము ఆయన ఇట్లా అత్యాచారానికి పాల్పడినట్టుగా ఒక వర్షన్, అట్ ద సేమ్ టైం 2 కోట్లు తన దగ్గర నుండి తీసుకొని పురారీలోకి వెళ్ళిపోయినట్టు కూడా ఇంకో వర్షన్ వినిపిస్తోంది. రెండింటి మీద కూడా విచారణ చేసే అవకాశం ఉందనుకోవచ్చా? ఈ రెండింటిలో మాక్సిమం అంటే అసలు బాధితురాలు ఏం చెప్పారు? ఎస్ ఎగ్జాక్ట్లీ, తనను నమ్ముకొని సినిమా కూడా స్టార్ట్ చేసింది. సినిమా కూడా చాలా బడ్జెట్ అయిపోయింది. సో నేను అక్కడక్కడ అప్పులు తీసుకొని వచ్చి మరి నేను సినిమా చేశాను. దాంతోపాటు ఈ ఫోటోలు వ్యక్తిగతమైనటువంటి వీళ్ళిద్దరూ ఉన్నటువంటి నోడ్ ఫొటోస్ అవన్నీ కూడా బయట పెడుతూ తన డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేశాడంటూ కూడా దాదాపు 2 కోట్ల వరకు కూడా హర్ష సాయి వాళ్ళ తండ్రి రాధాకృష్ణ ఇద్దరు కూడా వసూలు చేశారనేసి కూడా ప్రధానమైనటువంటి ఆరోపణ. సో దానికి సంబంధించి వాళ్ళకి ఎప్పుడెప్పుడు ఎంత డబ్బులు చెల్లించారు ఏంటి అనేది కూడా నా దగ్గర మొత్తం ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఉన్నాయి, పైగా ఒప్పంద పత్రాలు కూడా ఉన్నాయనేసి కూడా ఆమె చెప్తున్న నేపథ్యంగా పడుతుంది. తను ఏ విధంగా నన్ను బెదిరించడానికి వాట్సాప్కి సంబంధించిన చాట్ అవన్నీ కూడా ఆమె చూపించబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. సో అవి కూడా ఈ కేసులో చాలా కీలకంగా పోతున్నాయి. ఎందుకంటే మనీ ఆరోపణలు కూడా ఉన్నాయి కాబట్టి 2 కోట్లు అంటే స్మాల్ అమౌంట్ కాదు. ఎందుకంటే ఇంకోటి అతనిపైన సినిమా బడ్జెట్ కూడా చాలా ఎక్కువగా అయిపోయింది. ఎందుకంటే యూట్యూబ్లో అతను స్టార్ కావచ్చు కానీ సిల్వర్ స్క్రీన్కి వచ్చే కొందరికి ఆయనకి అసలు మార్కెట్ లేదు. ఫస్ట్ థింగ్ అతను ఫస్ట్ సినిమా, పైగా ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయినటువంటి నేపథ్యం కాబట్టి సో దానికి కూడా ప్రధాన కారణం ఇతనే. ఎందుకంటే రైట్స్ ఇవ్వకపోవడం కల్లా అతను నా పైన అత్యాచారం చేయడమే కాకుండా నన్ను కొట్టడమే కాకుండా నన్ను తిట్టడమే కాకుండా అన్ని రకాలుగా నన్ను మోసం చేయడం కాకుండా ఇప్పుడు సినిమాకి షూటింగ్స్ రాకుండా సినిమా నుంచి కూడా తప్పుకుంటున్నాడు అనేది ఆమె చెప్తున్నటువంటి వర్షన్. సో అన్ని రకాలుగా నేను కోల్పోయాను, కంపల్సరీ హర్ష సాయి నుంచి కూడా నన్ను కాపాడాలి. ఎందుకంటే ఇప్పటికే హర్ష సాయి సంబంధించిన ఫాలోవర్స్ కానీ వాళ్ళు కానీ కొంతమంది బెదిరింపు కాల్స్ చేస్తున్నారు కూడా పోలీసులకి ఆమె కంప్లైంట్ చేసుకునే నేపథ్యంగా పడుతుంది. సో ఆమె సెక్యూరిటీ అంతా కూడా పోలీసులు చూసుకుంటే ఆమె కూడా చెప్పినటువంటి పరిస్థితి కాబట్టి ప్రస్తుతం అయితే విక్టిమ్కి సంబంధించిన వివరాలన్నీ కూడా కేసు సంబంధించిన వివరాలంతా కూడా గోప్యంగా ఉంచాలనేసి కూడా నార్సింగ్ పోలీసులు భావిస్తున్నారు.
కాపీ రైట్స్ కోసమే మొత్తం గొడవ స్టార్ట్ అయింది. కాపీ రైట్స్ కోసమే హర్ష సాయి మత్తు మంది ఇచ్చి ఆవిడ మీద లైంగిక దాడికి పాల్పడ్డారు అనేది అయితే మనకు అర్థమవుతుంది. దీనికి సంబంధించి ఇటు కాపీ రైట్స్ ఆల్రెడీ ఆవిడ ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు కాపీ రైట్స్ ఆబ్వియస్లీ ఆవిడ చేతిలో ఉంటాయి. సో ఇక్కడ హర్ష సాయికి ఆవిడకి గొడవ రావడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు రానా మనం? అంటే వీళ్ళు రిలీజ్ చేసినటువంటి ఈ ట్రైలర్ ఏదైతుందో ఆ ఫస్ట్ లుక్ కానీ ఇవన్నీ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది, మంచి వ్యూవర్షిప్ వచ్చింది. సో ఆ సినిమా మీద కూడా కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది. సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా కొంచెం హైప్ అనేది క్రియేట్ అయింది అనేది హర్ష సాయి భావించాడు. సో ఈ సినిమాలో తను భాగస్వామ్యత అంటే హీరో కాకుండా తను పూర్తి స్థాయిలో హక్కులు తీసుకుంటే ఈ సినిమాలో బాగుపడచ్చు, కొంచెం లాభపడచ్చు అనే ఉద్దేశంతో ఉన్నట్టుగా విక్టిమ్ చెప్తుంది. సో అది బేస్ చేసుకొని ఎట్టి పరిస్థితులను ఈ రైట్స్ అన్ని కూడా తీసేసుకుంటే నన్ను పక్కన తరిమేయడం వల్ల మొత్తం సినిమా అంతా తన చేతుల్లోకి వెళ్తుంది, తను బిజినెస్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఉన్నాడు. పక్క కుట్రపూరితంగా నేను అడ్డంగా ఉన్నాను కాబట్టి నా పైన ఇట్లా సెక్సువల్ అసాల్ట్ చేసి ఆ రకంగా ఈ రైట్స్ తీసుకుందాం అనేసి భావించినట్టుగా ఆమె చెప్తారు. దాంతోపాటు మా ఇద్దరి మధ్య సాన్నిహిత సంబంధాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి, మేము ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నాము, అతను కూడా పెళ్లి చేసుకుందాం, వాళ్ళ కుటుంబ సభ్యులు మా కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలిసిందనేసి కూడా పోలీసుల వద్ద చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ విక్టిమ్కి సంబంధించిన లాయర్ కానీ అలాగే అక్యూజ్ సంబంధించిన లాయర్ కానీ ఇద్దరు కూడా మరి కాసేపట్లో ప్రెస్ మీట్లు పెట్టబోతున్నారు. వాళ్ళు ఇంకా ఏమేమి అంశాలు వెల్లడించబోతున్నారు ఒక ఆసక్తికరమైన పరిణామం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే 4 సెక్షన్స్ కింద కేసులు నమోదైంది కాబట్టి దాంట్లో రేప్ కేసు ఉన్నటువంటి నేపథ్యంలో దానికి బెయిల్ వచ్చే ప్రసక్తే లేదు. సో ఇప్పుడున్న దీంట్లో ఖచ్చితంగా కూడా డైరెక్ట్ అరెస్ట్ ఉంటుంది, అరెస్ట్ నుంచి కూడా రిమాండ్కి తరలించే అవకాశం ఉంది. తర్వాత కోర్టులో తను నిర్దోష నిరపరాధ లేకపోతే అక్యూజ్డా అనేది కూడా ఆ కోర్టులో తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఏదేమో కానీ ఇప్పుడు పోలీసులు మాత్రం అండర్ ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తుంటే కూడా ఇంకా కొన్ని వివరాల కోసం మహిళా పోలీసుల్ని విక్టిమ్ దగ్గరికి అయితే పోలీసులు మరి కాసేపట్లో పంపించబోతున్నారు. రానా, హర్ష సాయి పెట్టిన స్టోరీ ఒకసారి చూస్తే కేవలం డబ్బుల కోసం మాత్రమే ఇదంతా కూడా జరుగుతుంది, నా లాయర్ ఫర్దర్ గా చూసుకుంటారు అని కూడా ఆయన పెట్టడం జరిగింది. అయితే పార్ట్ ఆఫ్ దిస్ ఆ స్టోరీ ఎక్కడి నుండి పెట్టారంటే ఐపీ అడ్రస్ ద్వారా ఆయన ఎక్కడున్నారు అనే దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉందనుకోవచ్చా? ఇన్స్టా స్టోరీ పెట్టారు కాబట్టి అండ్ డబ్బుల కోసం కూడా ఆయన చర్చించారు. సో దీని గురించి కూడా థరో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అనుకోవచ్చా? డెఫినెట్లీ, ఎందుకంటే ఇప్పుడు తను కూడా అదే చెప్తుంది, డబ్బుల కోసమే ఇదంతా చేశాడు అనేసి కూడా విక్టిమ్ కూడా అలిగేషన్ చేసింది. ఇప్పుడు అక్యూజ్డ్ కూడా సేమ్ అలిగేషన్స్ చేస్తున్న నేపథ్యం కనపడుతుంది. అంటే సినిమా ఇండస్ట్రీలో ఈ అలిగేషన్స్ అనేది కొన్ని సర్వసాధారణంగా ఉంటుంది. కాకపోతే హర్ష సాయి మీద రావడం వల్ల అది కొంచెం బాగా హైలైట్ అయింది. ఎందుకంటే యూట్యూబ్లో చూస్తున్నాం అతను పెట్టే వీడియోస్ కానీ తర్వాత ఆయన వ్యవహార శైలి కానీ ముఖ్యంగా ఈ లోన్ యాప్స్ సంబంధించినటువంటి అవి విషయం కానీ బెట్టింగ్స్ పేకాట ఇవంతా కూడా రమ్మీ వీటిపైన కూడా ఆన్లైన్ బెట్టింగ్స్ యాప్స్ను ప్రమోట్ చేయడం వల్ల అతనికి భారీ స్థాయిలో డబ్బులు వచ్చాయనేది కూడా ఒక ఇది ఉంది. సో అదే బేస్ చేసుకొని సేమ్ విక్టిమ్ కూడా ఇట్లా మోసపోతండి, ఇట్లాంటి కొంతమంది యూట్యూబర్స్ మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, వాళ్ళు నమ్ముకొని మీరు ఇట్లా బెట్టింగ్స్ వేసి కోల్పోతున్నట్టు కూడా ఆమె కూడా బెట్టింగ్లో డబ్బులు కోల్పోయినటువంటి వ్యక్తుల్ని వెతికి మరీ వెళ్ళి వారికి ఆర్థిక సాయం చేశారు. అంటే దాదాపు 3 నెలల నుంచి 4 నెలల నుంచి కూడా వీరి మధ్య కొంచెం వైరం నడుస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. అది పీక్ స్టేజ్కి వెళ్ళే కొందరికి ఆమె వచ్చి కేసు పెట్టినట్టుగా మనకు చాలా స్పష్టంగా అయితే కనపడుతున్న నేపథ్యం కనపడుతుంది. మొత్తానికైతే ఇప్పుడు మెగా సినిమా అంతా ఆగిపోయింది. ఇదంతా ఆర్థిక సంబంధాలతో పాటు శారీరక సంబంధాలు కూడా దీంట్లో ఉన్నాయి. కంపల్సరీ అనేక కోణాల్లో కూడా పోలీసులు విచారణ చేయాల్సి ఉంటుంది. 2 వర్గాల మొత్తం స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ విక్టిమ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే ఇప్పుడు ఎఫ్ఐఆర్ కూడా అయిపోయింది. ఎఫ్ఐఆర్ అయిపోతే రిమాండ్ కూడా రెడీ అయిపోతుంది. సో హర్ష సాయి అరెస్ట్ చేసేటప్పుడు ఒకవేళ ఆయన హైకోర్టుకి వెళ్ళాడు కాబట్టి ఆయన ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకునే అవకాశం ఉంది. ఒకవేళ కానీ అక్కడ రిజెక్ట్ అయితే మాత్రం కంపల్సరీ కూడా పోలీసులు వెళ్ళి అతన్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాణా. యూట్యూబర్ హర్ష సాయి కేసులో కీలక ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. మెగా సినిమాకు సంబంధించిన కాపీ రైట్స్ కోసమే హర్ష సాయి తెగించినట్టుగా బట్టబయలవుతోంది. ఆ సినిమాకు ప్రొడ్యూసర్గా బాధితురాలు వ్యవహరించినట్టుగా తెలుస్తోంది. కాపీ రైట్స్ విషయంలో ఇద్దరి మధ్య కూడా వివాదం చెలరేగింది. దాంతో బాధితురాలికి మత్తు మందు ఇచ్చి హర్ష సాయి అఘాయిత్యానికి పాల్పడ్డట్టుగా సమాచారం. బాధితురాలి వీడియోస్ సీక్రెట్ గా రికార్డ్ చేసిన హర్ష సాయి దానితో బెదిరింపులకు పాల్పడ్డాడు. అయితే సినిమా కాపీ రైట్స్ ఇవ్వకుంటే వీడియోస్ బయట పెట్టేస్తారని బ్లాక్ మెయిల్ చేసినట్టుగా
బాధితురాలు పోలీస్ స్టేషన్లో వాపోతున్నారు. ఇక సోషల్ మీడియా వేదికగా ఈ వ్యవహారంపై హర్ష సాయి ఇప్పుడైతే స్పందించారు. తనపై వస్తున్న అన్ని వార్తలు కూడా తప్పుడు ఆరోపణలని కొట్టిపారేస్తున్నాడు అతడు. అన్నీ కేవలం డబ్బుల కోసం మాత్రమే జరుగుతున్నవని స్టోరీలో రాసుకొచ్చాడు హర్ష సాయి. కేసుకు సంబంధించి తన లాయర్ వివరాలను అందిస్తారని ఆయన స్పష్టం చేశాడు. మరోవైపు హర్ష సాయి పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. హర్ష సాయికి సంబంధించి అన్ని ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ అందిస్తారు. అశోక్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ. ప్రస్తుతం మనతో పాటు హర్ష సాయి తరపు న్యాయవాది సీనియర్ క్రిమినల్ లాయర్ తానికొండ చిరంజీవి గారు ప్రస్తుతం మనకి విజయవాడ నుంచి అందుబాటులో ఉన్నారు. చిరంజీవి గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. ఎక్కడ మీ క్లయింట్? నమస్తే. మీ క్లయింట్ హర్ష సాయి ఎక్కడికి పారిపోయాడు? మా క్లయింట్ హర్ష సాయి ఎక్కడికి పారిపోలేదు. పారిపోవాల్సిన అవసరం హర్ష సాయికి లేదు. పారిపోవాల్సిన పని హర్ష సాయి ఏం చేయలేదు. అయితే కొద్దిసేపటి క్రితం హర్ష సాయి ఇన్స్టాగ్రామ్ స్టేటస్లో ఒకటి పెట్టాడు. ఆల్ దోస్ ఆర్ జస్ట్ ఫాల్స్ అలిగేషన్స్ టు ఎక్స్టార్ట్ మనీ. యు నో అబౌట్ మీ. ద ట్రూత్ విల్ కమ్ సూన్. ఓకే, నిజాలు త్వరలో తెలుస్తాయి అన్నాడు. నేనేంటో మీకు తెలుసు అన్నాడు. ఇదంతా డబ్బుల కోసం చేస్తున్నాను. అంతవరకు బాగానే ఉంది. కింద ఏం పెట్టాడంటే మై అడ్వకేట్ మిస్టర్ తానికొండ చిరంజీవి విజయవాడ విల్ అడ్రస్ దిస్ ఫర్దర్ అన్నాడు. ఎందుకు అతను ముఖం చాటేస్తున్నాడు? కేవలం చిరంజీవి గారిని, సీనియర్ న్యాయవాది తానికొండ చిరంజీవి గారిని మాత్రమే ముందుకు పెడుతున్నాడు. ఎందుకు? అలా ఏం కాదండి. ఇప్పుడు అతను ఖచ్చితంగా అడ్రస్ చేస్తాడు. అతను ఏం పారిపోడు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అసలు ఎలిగేషన్స్ ఏంటి, ఏం జరుగుతుంది ఏంటి అన్న దాని మీద ఇట్ ఈజ్ ఎ స్ట్రాటజిక్ సైలెన్స్. స్ట్రాటజిక్ సైలెన్స్ అంతే. అంటే ఇప్పుడు అతని మీద వచ్చిన అలిగేషన్ ఒకసారి మీకు చెప్తాను. ఆటోమేటిక్గా మీకు ఎఫ్ఐఆర్ మీ చేతికి వచ్చి ఉంటుంది. వాళ్ళ తరపు లాయర్ కూడా మీకు ఫర్దర్ డీటెయిల్స్ ఇచ్చి ఉన్నారు. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ చెప్తాము. ఆ అమ్మాయి నేను సాయంత్రం వాళ్ళ లాయర్తో కలిసి బాధితురాలు రేపు జరిగిందని కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి ఆ అమ్మాయి పేరు కానీ ఊరు కానీ ఆ ముఖం కానీ మేము ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయట్లేదు. అయితే నిన్న పోలీస్ స్టేషన్కి వచ్చి నార్సింగ్ పోలీస్ స్టేషన్ ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే, ఒకటి అలీజ్డ్ సెక్సువల్ అసాల్ట్ ఇదే సెక్షన్ కింద వస్తుందో మీకు తెలుసు. ఫిజికల్ అసాల్ట్, ఎక్స్టార్షన్, చీటింగ్, బ్లాక్ మెయిలింగ్. ఏ క్రిమినల్ కేస్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్. ఇందులో అమ్మాయి అలిగేషన్ చేస్తుంది. ఒకటి సెక్సువల్ అసాల్ట్, అమ్మాయి పైన అత్యాచారం చేశాడు హర్ష సాయి. ఆమె దగ్గర నుంచి 2 కోట్లు డబ్బులు వసూలు చేశాడు పెళ్లి చేసుకుంటానని. రెండోది ఫిజికల్ అసాల్ట్ కూడా చేశాడు. అంటే పోతే ఫిజికల్ అసాల్ట్ అంటే ఆమె మీద దాడి చేశాడు అని. ఎక్స్టార్షన్, చీటింగ్, బ్లాక్ మెయిలింగ్, ఇన్ని అలిగేషన్స్ కింద నార్సింగి పోలీస్ స్టేషన్లో మీ క్లయింట్ మీద కేసు ఫైల్ అయింది. ఏమంటారు? అది ఇన్ని సెక్షన్ల కింద ఇన్ని ఆరోపణలు మీ క్లయింట్ మీద వచ్చాయి. ఏం చెప్తారంటున్నాం వీటన్నిటిని? అశోక్ గారు మీకు పాయింట్ వైజ్ చెప్తా. ఓకే. ఇప్పుడు ఎవరైతే ఈ ఎలిగేషన్స్ చేస్తున్న ఈ అమ్మాయి ఉందో ఆ అమ్మాయికి హర్ష సాయికి 2 సంవత్సరాల క్రితం వరకు ఎటువంటి పరిచయం లేదు. పాయింట్ నెంబర్ 1. ఓకే. పాయింట్ నెంబర్ 2, ఒక మీడియాలో ఒక యాంకర్ తీసుకొచ్చి పరిచయం చేసింది ఈ అమ్మాయిని. ఆ అమ్మాయి ఆ యాంకర్ తీసుకొచ్చి పరిచయమే తప్ప ఆ పరిచయంతో యూట్యూబ్లో ఈ హర్ష సాయి గురించి మీకు తెలుసు. అతని ఫేము ఇవన్నీ ఈజ్ నన్ అదర్ దాన్ ది మిస్టర్ బీస్ట్ ఆఫ్ ఇండియా. అంత పెద్ద ఫాలోయింగ్ ఉన్న హర్ష సాయితో యూట్యూబ్లో ఒక డ్యాన్స్ చేయాలన్న ఉద్దేశంతో ఈ అమ్మాయి కలిసింది. ఓకే. అయితే హర్ష సాయి ఆ ప్రపోజల్కి ఒప్పుకోలేదు. ఓకే. అశోక్ గారు జాగ్రత్తగానండి. హర్ష సాయి ఆ ప్రపోజల్కి ఒప్పుకోకపోవడంతో మళ్ళా కొంతకాలంతో నెట్ఫ్లిక్స్లో ఒక సినిమా డాక్యుమెంటరీ ఏదో చేద్దామని కలిస్తే ఆ సందర్భంగా వీళ్ళ మధ్య ఒక ఒప్పందం జరిగింది, ఒక సినిమా చేయటానికి. ఓకే.
దానికి ₹1 కోటి డబ్బులు ఇస్తానని ఒక్క చిల్లిగవ్వ కూడా హర్ష సాయికి ఇవ్వలేదు. ఇవ్వకపోగా అతని డబ్బులే ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఓకే. ఆ సినిమా పేరు మెగాలోడాన్. ఓకే. దాంట్లో ఆ టీజర్ రిలీజ్ అయింది ఎప్పుడు? సెప్టెంబర్ 17, 2023. ఓకే. ఆ టీజరు చాలా 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 వైరల్ అయిపోయి చాలా గ్రేట్ సక్సెస్ అయిపోయింది. ఓకే. సక్సెస్ అయిపోవడంతో చాలామంది ప్రొడ్యూసర్స్ ఈ సినిమా మాకు కావాలి అని వస్తే హర్ష సాయి సిగ్నేచర్ పెడితే ఆ టర్మ్స్ మీద డబ్బులు ఇస్తామని వస్తే హర్ష సాయికి ఏం సంబంధం అండి? హీఈస్ జస్ట్ అన్ యాక్టర్. ఓకే. హీఈస్ నాట్ ఎ ప్రొడ్యూసర్. ఓకే. ఇతను ఎందుకు పెడతాడు? సో ఆ పరిస్థితుల్లో అతను పెట్టకపోయిన మరుక్షణం నుంచి ఇతనికి ఇబ్బందులు మొదలైనవి. ఓకే. ప్రేమ అంటారు, లేకపోతే మీరు చెప్తున్న సెక్షువల్ అబ్యూజ్ అంటారు, బ్లాక్మెయిల్ అంటారు, ఇంకా వాట్ నాట్ ఎవ్రీథింగ్. బట్ ఫార్చునేట్లీ సెడిషన్ అనలేదు, దేశద్రోహం రాజద్రోహం అని. అంతే. అన్ని రకరకాల ఇది ఈ రోజున వచ్చింది కాదండి, ఆ రోజు నుంచి వచ్చింది. మీకు ఇంకో పాయింట్ నెంబర్ 2 చెప్తా. లాస్ట్ 1 year నుంచి హర్ష సాయి ఈ అమ్మాయి కలిసింది లేదు. ఓకే. అసలు ఎక్కడా కలవలేదు కూడా. ఓకే. ఇప్పుడు ఈ హర్ష సాయి అనే అబ్బాయికి 30 secondsకి 1 crore ఇస్తారు, 2 crores ఇస్తారని వీళ్ళే చెప్తున్నారు. ఓకే. ఇలాంటి హర్ష సాయి 2 crores బ్లాక్మెయిల్ చేయటం ఏంటి? అసలు ఈ డబ్బులు ఎప్పుడు ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారు, ఎలా ఇచ్చారు, అసలు ఇదేమైనా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, అసలు ఏంటి? ఊరికినే దీస్ ఆర్ ఆల్ బ్లడీ వైల్డ్ బాల్డ్ ఎలిగేషన్స్. ఓకే. అంతే తప్ప దీంట్లో ఏమీ నిజం లేదు. అశోక్ గారు కడిగిన ముత్యంలాగా హర్ష సాయి ఈ వ్యవహారంలో బయటకు వస్తాడు. ఓకే. ఆయన కడిగిన ముత్యమా, ఆయన ముత్యమా, శ్రీరామచంద్రుడా, ఇవన్నీ త్వరలో తేలుతాయి. కానీ ఇతను ఏమీ చేయకుండానే ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్కి వచ్చి నా మీద అత్యాచారం చేశాడు, నా డబ్బులు దోచుకున్నాడు, నన్ను మోసం చేశాడు, నన్ను ఫిజికల్ అసాల్ట్ చేశాడని చెప్పాల్సిన అవసరం ఏముంటుంది చిరంజీవి గారు? ఖచ్చితంగా ఉంటుందండి. ఏదైతే నీకు ఒక ఉద్దేశం ఉంటే, నీ ఉద్దేశంలో ఒక దురుద్దేశం ఉంటే, నీ ఉద్దేశంలో ఒక డబ్బులు సంపాదించాలన్న దొగ్ధ ఉంటే ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి. హర్ష సాయి లాంటి అమాయకుడు ఈ అమ్మాయికి దొరికుండా పోవచ్చు. ఇంకా 2 అసలు హర్ష సాయికి ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పే ఎలిగేషన్స్కి అసలు అవసరం లేదు, అవకాశం లేదు. ఎందుకంటే అతను ఈజ్ జస్ట్ టీనేజర్. ఈ అమ్మాయికి అతనికి వయసు కూడా చాలా తేడా ఉంది. ఓకే. అసలు పెళ్లి ప్రపోజల్ అసలు చెప్పండి. చెప్పండి. అంటే అమ్మాయి పెద్దదనా మీరు అనేది? వయసులో పెద్దదా? వయసులో ఖచ్చితంగా పెద్దదే. ఓకే. 100% ఆ అమ్మాయి వయసులో పెద్దదే. ఓకే. అంటే ఇందులో పెళ్లి ప్రపోజల్ అనేది ఎక్కడ రాలేదంటారా? ఆ అమ్మాయి అసలు పెళ్లి ప్రపోజల్ అనేది ఎక్కడా రాలేదు. ప్రేమ అనే మాట వచ్చింది, బట్ నాట్ ఆన్ ద సైడ్ ఆఫ్ హర్ష సాయి. ఆ అమ్మాయి ప్రపోజల్ ప్రేమ అనేది. ఆ అమ్మాయికి హర్ష సాయి అంటే ఇష్టం. ఆ ఇష్టానికి కారణాలు ఏంటి అవన్నీ వాళ్ళు చూసుకోవాలి. ఓన్లీ ఇట్ ఈస్ నథింగ్ బట్ మనీ. హర్ష సాయి ఫేము, హర్ష సాయి డబ్బు కావాలి. అంటే హర్ష సాయి దగ్గర ఉన్న కోట్లాది రూపాయల డబ్బు దోచుకోవటానికి ఆ అమ్మాయి ఈ రేప్ కేసు పెట్టిందంటారు. ఇదే సూర్యుడు తూర్పున ఉదయించడం ఎంత నిజం అంత నిజం అండి. అంటే ఇది పాసిబిలిటీ ఉంటుందా అనేది నేను అనేది ఏంటంటే, అంత వేగ్గా పోలీస్ స్టేషన్లో ఒక అమ్మాయి వచ్చి రేప్ కేసు పెట్టగానే పోలీసులు కేసు నమోదు చేసేస్తారంటారు ఎలాంటి ఎవిడెన్స్ చూపించకుండానే? సార్, పోలీసులు కేసు రిజిస్టర్ చేయడానికి నేను విజయవాడలో జరిగినప్పుడు చాలా వ్యవహారాలు చూసాము. చాలా ఫేక్ కేసులు కూడా మనం హ్యాండిల్ చేసాం. ఖచ్చితంగా పోలీసులు కేసు కడతారు, ఇన్వెస్టిగేట్ చేస్తారు, కొన్ని సందర్భాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో అరెస్టులు కూడా చేస్తారు. బట్ ది జస్టిస్ విల్ అల్టిమేట్లీ ప్రివైల్ ఇన్ ద కోర్ట్స్ ఆఫ్ లా. ఇది చట్ట ప్రకారం నిలబడే కేసు కాదు. హర్ష సాయి ఎటువంటి తప్పు చేయలేదు. అంటే ఇప్పుడు అమ్మాయి చేస్తున్న అలిగేషన్స్ ఏంటంటే, చిరంజీవి గారు మీ నోటీస్కి వచ్చిందో లేదో, కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపి నా మీద అత్యాచారం చేశాడు, అలా అత్యాచారం చేస్తున్నదంతా కూడా వీడియో షూట్ చేశాడు,
ఆ వీడియోలు చూపించి నన్ను బ్లాక్మెయిల్ చేశాడు. తర్వాత ఏదైతే మీరు చెప్పిన మెగా సినిమా ఉందో ఆ మెగా సినిమాకి సంబంధించిన కాపీ రైట్స్ అన్ని నాకు ఇస్తావా లేదా, మెగాలోడాన్ అనే సినిమాకి సంబంధించిన కాపీ రైట్స్ అన్ని నాకు ఇస్తావా లేదా అని బెదిరించాడు. ఇలాంటి అలిగేషన్స్ అన్నీ చేస్తున్నారు. ఒకటి కూల్ డ్రింక్లో మొత్తం మందు కలపటం, దాన్ని వీడియోలు తీయటం, ఆ వీడియోలు చూపించి మళ్ళీ బ్లాక్మెయిల్ చేయటం. ఇవన్నీ అబద్ధపు కట్టు కథలు. కూల్ డ్రింక్లో మత్తు మందు ఇవ్వటం, ఆ మత్తు మందు ఆ అమ్మాయికి ఇవ్వటం, ఆ మత్తులో బలవంతం చేయటం, ఆ బలవంతం చేసింది వీడియో తీయటం, అది బ్లాక్మెయిల్ చేయటం, అంత అవసరం ఏముందంటే ఈ సో సక్సెస్ఫుల్ యూట్యూబర్. ఇప్పుడు మీరు గూగుల్ చేయండి, హూ ఈజ్ ది సక్సెస్ఫుల్ యూట్యూబర్ ఇన్ ఇండియా అంటే హీ ఈజ్ ఓన్లీ ద సక్సెస్ఫుల్ మ్యాన్. ఎగ్జాక్ట్లీ అవసరమే లేదు. దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకంటే ఇండియాలో ఉన్న టాప్ యూట్యూబర్స్, అంటే యూట్యూబ్ నుంచి అత్యధికమైన రెవెన్యూ సంపాదించే వాళ్ళల్లో హర్ష సాయి అత్యంత పాపులర్ వ్యక్తి. అతను వీడియో పెట్టగానే మిలియన్స్లో కల్లా వ్యూస్ వస్తూ ఉంటాయి. అత్యంత సక్సెస్ఫుల్ వ్యక్తి. తర్వాత అతను ఎంచుకున్న కాన్సెప్ట్ కూడా ప్రజలందరికీ కూడా, పేద ప్రజలందరికీ సాయం చేయటం కావచ్చు, దాన్ని వీడియో చేసి యూట్యూబ్లో పోస్ట్ చేయటం కావచ్చు, ఇదంతా చాలా సక్సెస్ఫుల్గా జనాల్లోకి వెళ్ళింది. మీరు అన్నట్టుగా అతను మిస్టర్ బీస్ట్ ఆఫ్ ఇండియానే. కానీ ఇప్పుడు వచ్చిన అలిగేషన్లో దానికి అతని సక్సెస్కి దీనికి సంబంధం లేదు కదా. ఒక అమ్మాయి నన్ను మోసం చేశాడు, నన్ను సెక్సువల్గా రేప్ చేశాడని కంప్లైంట్ ఇచ్చింది. సో న్యాయం ముందు, చట్టం ముందు మీకు బాగా తెలుసు, కోర్టు ముందు అతను ఎంత సక్సెస్ఫుల్ యూట్యూబరో, ఎంత సక్సెస్ఫుల్ హాలీవుడ్ హీరోనా, బాలీవుడ్ హీరోనా అన్నది లెక్క కాదు కదా. అతను చేసిన నేరం దాని మీద మాత్రం ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటుంది. అతని పాపులారిటీ ఇక్కడ ఉపయోగపడదు కదా. పడదు. కానీ అతని పాపులారిటీ ఖచ్చితంగా ఈ కేసు పెట్టడానికి ఉపయోగపడింది అశోక్ గారు. కేవలం ఆ పాపులారిటీ వల్లే ఇప్పుడు ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఆ 2 కోట్లు అన్న విషయం ముందుకు వచ్చింది. ఆ 2 కోట్లు చాలా సులువుగా అతను కట్టగలడన్న ధైర్యంతోనే వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు తప్ప నిజంగా వీడియోలు ఇవన్నీ అబద్ధం, అవన్నీ నిజమని నేను అనుకోవట్లేదు. అఫ్కోర్స్ ఇన్వెస్టిగేషన్లో పోలీసులు ఎలాగ అవన్నీ చూపిస్తారు. ఆల్ దోస్ థింగ్స్ విల్ బి రివీల్డ్ అట్ ది టైమ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఎస్, మీరన్న పాయింట్కే వద్దాం. హర్ష సాయి దగ్గర ఉన్న డబ్బును నొక్కేయడానికి, కాజేయడానికి అమ్మాయి ఎత్తుగడ వేసి రేపు కేసు పెట్టి అతన్ని బ్లాక్మెయిల్ చేస్తుంది అని అనుకుందాం. కానీ అతను ఏదైతే మొట్టమొదటి సినిమా చేశాడో, ట్రైలర్ రిలీజ్ చేశాడో, మెగాలోడాన్ మీరు చెప్పినట్టు, ఆ సినిమాకి ప్రొడ్యూసర్ ఎవరు ప్రొడక్షన్లో ఆ సినిమా స్టార్ట్ చేశారు? ఆ అమ్మాయి. యా, కరెక్టే కదా. శ్రీ ప్రొడక్షన్స్ బ్యానర్లో సినిమా స్టార్ట్ అయ్యింది. దానికి ప్రొడ్యూసర్ ఇప్పుడు ఏదైతే రేపు కేసు పెట్టిన బాధితురాలే, అమ్మాయి పేరు చెప్పట్లేదు మేము. అలాంటి ప్రొడ్యూసర్గా ఒక సినిమా తీయడానికి ముందుకు వచ్చిన కోటీశ్వరాలైన ప్రొడ్యూసర్ కమ్ హీరోయిన్ హర్ష సాయి దగ్గర డబ్బులు వసూలు చేసే అవకాశం ఉంటుందా? ఎందుకంటే హర్ష సాయినే హీరోగా పెట్టి సినిమా తీసే స్థాయిలో ఆవిడ ఉంది. అలాంటి ఆవిడ చిరంజీవి దగ్గర డబ్బులు వసూలు చేయడానికి ఎందుకు ప్లాన్ చేస్తుంది అని. చిరంజీవి ఎవరండి? సరే, అదే హర్ష సాయి దగ్గర హర్ష సాయిని హీరోగా పెట్టి సినిమా తీసే స్థాయిలో ఉన్న ఒక ప్రొడ్యూసర్ కమ్ హీరోయిన్ అదే హర్ష సాయి దగ్గర డబ్బులు వసూలు చేసే పరిస్థితిలో ఉంటుందండి. కాదు అశోక్ గారు, మనం పక్కకి వెళ్తున్నాం కానీ విషయం పక్కకి వెళ్తుంది. అయినా సరే మీకు ఐ వాంట్ టు మేక్ యూ వన్ పర్టికులర్ పాయింట్ వెరీ క్లియర్. మై పాయింట్ ఈస్, మీరు చెప్తున్నట్టు ఆవిడ కోటేశ్వరరాలు కాదు. మీరు చెప్తున్నట్టు ఆవిడ సినిమా తీసేంత శక్తి ఉన్న అమ్మాయి కాదు. అంటే నా ఇన్స్ట్రక్షన్స్, నేనేమి గూగుల్ చేయలేదు, నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ పర్సనల్ యాక్సెస్. ఆ అమ్మాయి ఈ ఎలిగేషన్స్ ఇదే మొట్టమొదటిది కాదు అనేది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఓకే, అంటే చెప్పండి. అంటే అమ్మాయి ఇంకొకరి మీద కూడా ఇట్లాంటి అలిగేషన్స్ చేసిందని అన్న ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి. బట్ ఇంకా రావాలి. నేను క్లయింట్తో కూడా ఫుల్ లీడ్, ఫుల్ బ్రీఫ్ తీసుకోలేదు. ఇప్పుడు అసలు కంప్లైంట్ ఏంటో చూసుకొని దాన్ని బట్టి వీ కెన్ మేక్ మోర్ క్లారిటీ ఆన్ దిస్ పర్టికులర్ ఇష్యూ. ఓకే, ఫైనల్గా చిరంజీవి గారు, ఫైనల్గా ఈ కేసులో మీ క్లయింట్ ఏ తప్పు చేయలేదు అనేది మీరు చేస్తున్న వాదన. ఓకే, దాన్ని మేము గౌరవిస్తాం, ఖచ్చితంగా గౌరవించాలి కూడా. ఇప్పుడు హర్ష సాయి మీడియా ముందుకు వచ్చే ఆలోచన కానీ, లేకపోతే అతని తరపున బెయిల్ వేసుకుని యాంటిసిపేటరీ బెయిల్ కోసం కానీ దరఖాస్తు చేస్తున్నారేమన్నా?
100% హర్షసాయి కోసం లీగల్గా ఏం చేయాలో అవన్నీ చేస్తామండి. బై ద టైం బీయింగ్ మీకు చెప్తాము. మోరోవర్ ఏంటంటే ఇంకొక విషయం మీరు మర్చిపోయారు, నేనే గుర్తు చేస్తా. ఇప్పుడు ఈ ఎలిగేషన్స్లో హర్షసాయితో పాటు వాళ్ళ నాన్నగారు రాధాకృష్ణ గారి మీద కూడా ఎలిగేషన్స్ ఉన్నాయి. మీ దృష్టిలో ఉందా ఈ విషయం? అవునండి, ఉంది. వాళ్ళ నాన్నగారి మీద కూడా కేసు పెట్టింది. మీ దృష్టిలో ఉందా? అవునండి. వాళ్ళ నాన్న రాధాకృష్ణ కత్తెర అనే ఆయనకి ఏం సంబంధం ఉందండి ఈ కేసుకి? నేను చాలా 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 డంకా బజాయించి చెప్పేది ఏమిటంటే, రాధాకృష్ణ గారు ఈ అమ్మాయిని ఎప్పుడూ జీవితంలో కలవలేదు, ఈవిడతో మాట్లాడలేదు, ఈవిడ్ని ఎప్పుడూ చూడలేదు ప్రత్యక్షంగా. మరి అంత దారుణంగా అలాగా కేసు పెడతా ఉంటే ఇంకా ఈ తండ్రి పాత్రలో ఉన్న మనుషులు ఏం చేయాలండి? ఏం చేయాలి చెప్పండి? వాళ్ళ నాన్నకి ఏం సంబంధం సార్ ఈ సెక్షువల్ అబ్యూస్తో కానీ, ఈ బ్లాక్మెయిల్తో కానీ, ఈ 2 కోట్లతో కానీ అసలు ఏం సంబంధం నాకు అర్థం కావట్లేదు. మరి కంప్లైంట్లు ఏం రాశారో చూడాలి. ఓకే, అంటే ఇప్పుడు నుంచి ఇతను కలిసింది కూడా లేదు. అవునండి, దీనికి ప్యారలాల్గా ఇంకొక ఇష్యూ జరుగుతోంది. జానీ మాస్టర్ వ్యవహారం మీరు చూసారు. ఇదే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన జాతీయ ఉత్తమ డ్యాన్స్ మాస్టర్గా అవార్డు కూడా పొందిన జానీ మాస్టర్ మీద ఒక అమ్మాయి రేప్ కేసు పెట్టింది. ఆమె దగ్గర పనిచేస్తున్న కొరియోగ్రాఫర్. ఇప్పుడు ఏదైతే హర్షసాయి మీద రేప్ కేసు పెట్టినట్టే జానీ మాస్టర్ మీద కూడా పెట్టింది. సో జానీ మాస్టర్, ఆయన భార్య, ఆయన తరపు లాయరు కూడా మీ రకంగానే వాదించారు. ఆయనకు అడిగిన ముత్యం అన్నారు, శ్రీరామచంద్రుడు అన్నారు, అసలు ఆ అమ్మాయికి ఇతనికి సంబంధం లేదన్నారు. ఇక్కడ వీళ్ళ నాన్న మీద, హర్షసాయి వాళ్ళ నాన్న మీద ఈ అమ్మాయి ఎట్లయితే కంప్లైంట్ ఇచ్చిందో, అక్కడ జానీ మాస్టర్ భార్య మీద కూడా ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది, ఆ బాధితురాలు. అయినా కూడా పోలీసులు అతను యాంటిసిపేటరీ బెయిల్ కోసం దరఖాస్తు చేశాడు, కోర్టు రిజెక్ట్ చేసింది. అయినా కూడా ఇప్పుడు జానీ మాస్టర్ని పోలీసులు అరెస్ట్ చేశారు రేపు కేసు కింద. ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. సో రేపు ఇదే హర్షసాయి ఒకవేళ తప్పించుకుని వెళ్ళిపోయినా, అజ్ఞాతంలో ఉన్న హైదరాబాద్ నార్సింగి పోలీసులు వచ్చి అతన్ని పికప్ చేసి జైలుకు పంపించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మా దృష్టిలో. కాదంటారా? ఓకే, నేను అలా అనుకోవట్లేదండి. చూడాలి, రికార్డు చూస్తే కానీ యాజ్ ఏ ప్రాక్టీసింగ్ లాయర్ చెప్పలేను. ఎందుకంటే ఇప్పుడు కాదు సార్, ఈ జానీ మాస్టర్తో ఎలిగేషన్స్ కనుక ఈ హర్షసాయి ఎలిగేషన్స్ కంపేర్ చేస్తే చాలా తేడా ఉంది. కారణం ఏంటి అంటే, జానీ మాస్టర్ వాళ్ళ ఆవిడ సబ్జెక్ట్ టు ద కరెక్షన్ ఎక్కడో నేనే ఇంటికెళ్ళి కొట్టానని కూడా మాట్లాడటం విన్నాను ఆ అమ్మాయిని. ఎందుకంటే వాళ్ళంతా కలిసి చాలా కాలం ఉన్నారు, ఒకే ఇంట్లో ఉన్నారు, కలిసి 3 రోజులు ప్రయాణం చేశారు. ఇవన్నీ మీకు ఒక విషయం అయితే క్లియర్ చేస్తాను అశోక్ గారు, వీటన్నిటిని ఆక్యుపేషనల్ హజార్డ్స్ అంటారు. ఇప్పుడు మీరు కూడా కొంతకాలం పనిచేస్తూ ఉంటారు కదా, ఈ క్లోజ్నెస్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఒకవేళ చెడు దృష్టితో ఉన్న వాళ్ళు చేసే పనులే ఇవన్నీ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అది మీకైనా, నాకైనా, డాక్టర్స్కైనా, యాక్టర్స్కైనా, ఎవరికైనా. అంటే ఈ కేసులో కూడా బాధితురాలు కొన్ని వీడియోల్ని పోలీస్ స్టేషన్లో పోలీసులకు సబ్మిట్ చేసింది, వాట్సాప్ చాట్లని పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేసింది. ఈ ఎవిడెన్స్ అన్నీ చూసిన తర్వాతే ఆమె మీద శారీరక దాడి అంటే రేప్ జరిగిందన్న ఒక ప్రాథమిక అంచనాకు వచ్చిన తర్వాతే రేప్ కేసు ఫైల్ చేసామంటున్నారు పోలీసులు. అవన్నీ 100% మేము చూసిన తర్వాతే మీకు మనం మాట్లాడుకోవచ్చు, మనం క్లారిటీగా వీ కెన్ డిస్కస్. థ్యాంక్ యూ చిరంజీవి గారు. మీరు ఇంకా ఎఫ్ఐఆర్ చూడలేదు, పూర్తి వివరాలు తెలుసుకోలేదు అంటున్నారు కాబట్టి మరొకసారి మళ్ళీ ఇవాళ మీ పూర్తి స్థాయి అప్డేట్ వచ్చిన తర్వాత మరొకసారి మిమ్మల్ని లైవ్లోకి తీసుకుంటాను. తీసుకున్న తర్వాత అసలు కేసులో హర్షసాయి పాత్ర ఏంటి, ఆ అమ్మాయి చేస్తున్న ఆరోపణలు నిజమేంటి అనేది మరొకసారి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ తానికొండ చిరంజీవి గారు. తరపు అడ్వకేట్ తానికొండ చిరంజీవి ఇస్తున్న వివరణ, ఆయన చెప్తున్నది ఒకటే, నా క్లయింట్ కడిగిన ముత్యం, అతని దగ్గర డబ్బులు కాజేసేందుకు, డబ్బులు లాక్కునేందుకు ఆ బాధితురాలు పేరుతో ఇప్పుడు కేసు పెట్టిన అమ్మాయి చేస్తున్న కుట్ర తప్ప ఇందులో ఎలాంటి వాస్తవం లేదు అనేది ఆయన తరపున అడ్వకేట్గా ఆయన అయితే వాదిస్తూ ఉన్నారు. ఇప్పుడు పెట్టిన సెక్షన్లు కావచ్చు, ఇప్పుడు వస్తున్న ఆరోపణలు కావచ్చు, వీటిల్లో ఏది నిజం లేదు అనేది ఆయన హర్షసాయి తరపున చెప్తున్న మాట. సో కొద్దిసేపటి క్రితం హర్షసాయి కూడా ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక స్టేటస్ పెట్టుకున్నాడు. సో నిజానిజాలన్నీ కూడా త్వరలోనే బయటకు వస్తాయి.
సో ఆల్ దోస్ ఆర్ జస్ట్ ఫాల్స్ అలిగేషన్స్ టు ఎక్స్టార్ట్ మనీ. నా దగ్గర డబ్బులు కాజేసేందుకు మాత్రమే, ఈజీగా డబ్బులు సంపాదించేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్న అమ్మాయి నా మీద ఈ రకమైన తప్పుడు ఆరోపణలు చేస్తోంది అంటూ ఇన్స్టాగ్రామ్లో ఒక స్టేటస్ పెట్టుకున్నారు. యు నో అబౌట్ మీ, ద ట్రూత్ విల్ కమ్ సూన్. నేనేంటో మీకు తెలుసు, నిజానిజాలన్నీ కూడా త్వరలోనే బయటకు వస్తాయి. అంతేకాకుండా మై అడ్వకేట్ తానికొండ చిరంజీవి విజయవాడ విల్ అడ్రస్ దిస్ ఫర్దర్ అంటూ దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా మా తరపు లాయర్ చిరంజీవి గారు మాట్లాడతారు అంటూ ఆయన ఇన్స్టాగ్రామ్ స్టేటస్లో పెట్టుకున్న మ్యాటర్ ఇది. సో ఇది హర్షసాయి రిప్లై కింద ప్రస్తుతం మనం చూడాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళ తరపు అడ్వకేట్ కూడా మాట్లాడారు. సో హర్షసాయి ఏం చెప్పాలనుకున్నాడు అనేది తానికొండ చిరంజీవి గారు ఆయన నోటి వెంట మనకు సొసైటీకి చెప్పే ప్రయత్నం చేశారు. తన క్లయింట్ మీద చేస్తున్న ఆరోపణలు, ఒకటి 2 కోట్ల డబ్బు తీసుకుని మోసం చేశాడు అనేది బాధితురాలు చేస్తున్న ఆరోపణ. నిజంగా 2 కోట్ల రూపాయల డబ్బు కోసం కక్కుర్తిపడాల్సిన అవసరం తన క్లయింట్ హర్షసాయికి లేదు అనేది చిరంజీవి గారు చేస్తున్న వాదన. ఎందుకు అంటే దేశంలోనే అత్యధిక రెవెన్యూ యూట్యూబ్ ద్వారా పొందే అత్యధిక పాపులర్ యూట్యూబర్ అయిన హర్షసాయికి కావాల్సినంత ఆదాయం వస్తుంది అక్కడే. అలాంటి వ్యక్తి ఒక అమ్మాయిని మోసం చేసి 2 కోట్లు వసూలు చేయాల్సిన అవసరం ఏంటి అనేది వాళ్ళ తరపున రైజ్ చేస్తున్న పాయింట్. రెండోది, గత ఏడాది కాలంలో అసలు వీళ్ళిద్దరూ ఎప్పుడు కలిసింది లేదు, మాట్లాడుకున్నది కూడా లేదు. సో ఇంతటి పాపులర్ వ్యక్తి, ఇంత బాగా రెవెన్యూ సంపాదిస్తూ ఉన్న హర్షసాయిని ఈ రకంగా రేప్ కేసు పెట్టి బ్లాక్మెయిల్ చేయడం ద్వారా ఈ 2 కోట్లు వసూలు చేయడానికే ఈ అమ్మాయి ఆరోపణలు చేస్తున్నది ఒకటి. హర్షసాయి తండ్రి రాధాకృష్ణ మీద కూడా ఈ ఆరోపణలు చేయటం అనేది, అసలు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి రాధాకృష్ణ మీద ఎలా కంప్లైంట్ ఇస్తారు, ఎలా కేసు ఫైల్ చేస్తారు అనేది వాళ్ళ తరపు అడ్వకేట్ చేస్తున్న వాదన. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు టాలీవుడ్లో 2 ఇష్యూస్. ఒకటి, ఎందుకంటే ఇతను కూడా సినిమా హీరోగా సినిమా స్టార్ట్ అయింది కాబట్టి ఇతను కూడా టాలీవుడ్కి సంబంధించిన వ్యక్తిగానే పరిగణలోకి తీసుకుంటాం. ఇదే కేసులో జానీ మాస్టర్, ఒక బాధితురాలు ఇచ్చిన రేప్ కేసులో జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. సో ఇప్పుడు హర్షసాయి వ్యవహారంలో ఇంకో హీరోయిన్ ఇచ్చిన కంప్లైంట్ని బేస్ చేసిన కేసు ఫైల్ చేశారు కాబట్టి హర్షసాయిని కూడా జానీ మాస్టర్ మాదిగా అరెస్ట్ చేస్తారా, లేకపోతే ముందస్తుగానే వాళ్ళ తరపు లాయర్ యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొస్తారా అన్నది త్వరలో క్లారిటీ రాబోతుంది. సో టోటల్గా హర్షసాయి వ్యవహారం అనేది ఇప్పుడు ఒక తీవ్ర చర్చనీయాంశం అవుతుంది, అత్యంత వివాదాస్పదం కూడా అవుతున్న నేపథ్యంలో హర్షసాయి ఫీచర్ ఏంటనేది ప్రస్తుతం ఇంకా కూడా క్లారిటీ రావాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్.